సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రేమన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నాన్న నీకు ఇస్తున్న భరోసా ఏమిటి అనగా, నీ జీవితంలో నీకు ఏమి అవసరమై ఉన్నదో నీవు ఎరిగి ఉన్నావు గనుక నీ దేవుని నుంచి నీవు పొందుకునే ఆ స్థితిని నీవు సంపాదించాలి అంటే ఎట్టి గుణములు నీకు అవసరమై ఉన్నవో నీ దేవుడు నీకు బోధిస్తూ ఉన్నారు. ఏమి కావాలని నీవు దేవుని వైపు చూస్తూ ఉన్నావు? నీకు జ్ఞానము కావాలా, తెలివి కావాలా, ఆనందము కావాలా? వాటన్నిటినీ నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. అయితే నీవు చేయాల్సిందేమిటి అంటే దైవ దృష్టికి మంచివాడిగా నీవు ఉండాలి. దైవ దృష్టికి మంచివానిగా ఉండాలి అంటే నీవేమి చేయాలి? ఆయన యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట దేవునికి చాలా ఇష్టమైన భక్తి జీవితమై ఉంటుంది. ఎవరైతే ఆయన యందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తారో వారి జీవితము ఎంతో ఫలభరితముగా ఉంటుంది. కనుక నీవు దైవ దృష్టికి మంచివాడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి నేస్తమా. అలా గనుక నీవు ఉండగలిగినట్లయితే దేవుడు నీకు పరిపూర్ణమైన జ్ఞానమును, తెలివిని, ఆనందమును కూడా అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన హస్తములో గుప్తములై ఉన్నవి. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పన్ని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి నేస్తమా, నీవు దేవుని దృష్టికి ఇష్టునిగా ఉండాలి, మంచివానిగా ఉండాలి. అలా ఉండగలిగినట్లయితే నీకొచ్చే ఆశీర్వాదములు ఎంత ఉన్నతముగా ఉన్నవో చూడు. జ్ఞానము, తెలివి, ఆనందము వీటితో పాటు నీకు అవసరమైన ప్రతివానిని కూడా పోగు చేసే పనిని పాపాత్మునికి నిర్ణయిస్తారట. గనుక దేవుని మాటలను నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి హృదయమందు దాచుకొని దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించగలిగినట్లయితే, దేవునికి ఇష్టునిగా, దేవుని దృష్టి యందు మంచివానిగా నీవు బ్రతుకగలిగినట్లయితే దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములనే పొందుకుంటావు. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపాటును కలిగి ఉన్నారు కాబట్టి నీకు ఈ వాక్కును వినిపిస్తూ ఉన్నారు. నేస్తమా, దేవుని నుంచి నీవు ఉన్నతమైన ఆశీర్వాదములను, ఐశ్వర్యమును పొందుకొందువుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సింహాసన ఆసనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందనములు. మీ బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచిన వాక్కును బట్టి స్థుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో నాయన మీకు ఇష్టలుగా మీ దృష్టి అందలి మంచివానిగా జీవించి మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే యోగ్యతను ప్రసాదించమని మీ కాలు పట్టి వేడుకొనిచున్నాను. పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మీ కృపలో జీవింపచేయండి దేవా. మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. అనారోగ్యముల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగి చేయండి దేవా. నాయన, కుటుంబాల్లో ఉన్న అశాంతిని తొలగించండి తండ్రి. మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి నాయన. బిడ్డలందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకి ఉన్నతమైన విద్యను, చక్కని ఉద్యోగములు, సకాలములోనైనా చక్కని వివాహములు, అలాగే తండ్రి చక్కని గర్భఫలములు ప్రసాదించి కుటుంబాల్లోనైనా సంతోషమును, నెమ్మదిని అనుగ్రహించి జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
సర్వకృపానిధియగు దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.